హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మొదటగా వచ్చేసి మనం పార్క్ లోపలికి అయితే ఎంట్రన్స్ ఇది. సో లోపలంతా చూడండి ఈ విధంగా ఉంది. ఇంక లోపలికి వచ్చేసి స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడంతా కూడా గార్డెన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ అయితే చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. ఓన్లీ సండే వరకు అయితే ఈ పార్క్ అయితే ఓపెనింగ్లో ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడ్డు వచ్చేసి నెల్లూరు జిల్లా పోలకూరుకి వెళ్ళేటువంటి రోడ్డు అనమాట. సో చూడండి, ఈవినింగ్ అయితే చాలామంది పిల్లలతో అయితే వచ్చిన్నారు. సో ఇక్కడ వచ్చేసి గార్డెన్ అనమాట. సో పచ్చని గ్రీనరీ అయితే ఉందన్నమాట ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా ఫ్లవర్స్ కానీ అలాగే ఈ ట్రీస్ అన్నీ కూడా ఒక సెట్టింగ్ అనమాట. స్టోన్స్తో అయితే చేసినారనమాట. నిజమైన పాము ఇది చూసేదానికి ఎటుండయా, నిజమైన కొండ శిలువు లాగుల్లా. చెట్టుని ముక్కుతో పొడిచి పొడిచి బొక్కలు చేస్తుంది కదా పెట్టది. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ వచ్చేసి ఇది పెద్ద ఉడత అనమాట. ఎక్కువగా ఈ మనం తిరుమలలో నడకదారులు అయితే చూడవచ్చు అనమాట. ఓసరవెల్లి ఓసరవెల్లి చెట్టు ఎక్కుతుంది. చిన్న చిన్న పిల్లకాయలు ట్రైనింగ్స్కి వెళ్తా. సో ఈ పార్క్ ఎలా వెళ్ళాలంటే మనం పోలకూరుకు వెళ్ళేటటువంటి దారిలో ఏంటంటే కొత్తూరు దాటంగానే మనకి రైట్ సైడ్లో అయితే ఈ పార్క్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్క్ను ఒకసారి అయితే విజిట్ చేయండి. సో మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పార్కులన్నింటిలో ది బెస్ట్ పార్క్గా ఇప్పుడైతే బాగా చేస్తున్నారనమాట. సో పిల్లలు ఆడుకునే దానికైతే చాలా యాక్టివిటీస్ అయితే కూడా ఉన్నాయి. సో కొండ మీద కూడా చాలా అయితే కడుతూ ఉన్నారు. త్వరలో అయితే కూడా దీనికి టికెట్ అనేది అవైలబుల్లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ టికెట్ అయితే ఏమీ లేదు. సో మనం ఎటు చూసినా కూడా ఫుల్గా గ్రీనరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి టాయిలెట్స్ కూడా అవైలబుల్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈయన వచ్చేసి ఇక్కడికి ఉన్నటువంటి వాచ్మెన్ అనమాట. సో ఈయన ఏం చెప్తున్నాడంటే ఒక సండే ఒక రోజు మాత్రమే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ వచ్చేసి 5-6 వరకు అయితే ఉంటుంది. ఓన్లీ సండే వరకే ఓపెనింగ్లో ఉంటుంది. ఇప్పుడైతే టికెట్ ఏం లేదు కాబట్టి పార్క్ మొత్తం డెవలప్ అయిన తర్వాత టికెట్ అయితే పెడతారని చెప్పని అంటున్నాడు. ఇక్కడ చూడండి లోపలైతే చాలా బొమ్మలు అయితే పెట్టినారనమాట. సో యానిమల్స్ అనేవి. ఇక్కడ వచ్చేసి తాబేలు ఆర్చ్ అనమాట ఇది వచ్చేసి. సో లోపల వచ్చేసి చాలా గ్రీనరీ అయితే ఉంది. సో చుట్టుపక్కల అయితే వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా పిల్లలకు సంబంధించినటువంటి అన్నీ కూడా లోపల కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఈ పార్క్ నేమ్ అయితే ఇప్పుడు ఏం లేదు. ప్రజెంట్ మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే నెల్లూరు నగర వనం పార్క్ అని అయితే ఉంటుంది. సో ఈ పార్క్ దాటుకొని కొంచెం ముందుకి పైన ఒక చిన్న కొండ అనమాట. అక్కడ దగ్గర కానీ వెళ్తే అక్కడ నుంచి కూడా మొత్తం వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆడేదైనా ఇంకా గుడి కడతారేమో. లొకేషన్ అంతా బాగా కనిపిస్తుంది అబ్బా. సన్సెట్ కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. దూరంగా చూస్తే కొండలు కూడా బాగా. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. చుట్టూ ఫారెస్ట్ మధ్యలో ఉన్నటువంటి ఈ పార్క్ నుంచి అయితే చూస్తుంటే మాత్రం చుట్టూరు చెట్లు అలాగే సన్సెట్ అయితే చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంది. ఈ కొండపై నుంచి చూడండి ఒకసారి వ్యూ. చుట్టుపక్కల అంతా కూడా ఫారెస్ట్ అయితే మనకి ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉందో. సో ఇంకా చాలా కడతా ఉన్నారు. మొత్తం కూడా డెవలప్ అయ్యేదానికి ఇంకా చాలా టైం అయితే పడుతూ ఉంటుంది. సో అన్నీ కానీ ఫుల్గా అన్నీ కట్టేసిన తర్వాత కానీ పార్క్ అనేది ఓపెన్ కానీ అయితే ఇంకా చాలామంది జనం అయితే ఇక్కడికి రావడానికి అవకాశం అయితే ఉంది. పాము బొమ్మ ఎడ చడిగిపోయింది.
పక్క తోడేది ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి పొద్దుపోయేటప్పటికి ఇంకా సెక్యూరిటీ అయితే వచ్చాడనమాట. అందువల్ల అందరైతే ఇంకా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి అందరైతే బయటికి వెళ్ళిపోతున్నారు. సో ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఫుల్ వీడియో చూసిన తర్వాత మీ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.